ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరి సోదరులకు హృదయపూర్వక వందనాలు. మహాదేవుడు మన ఏళ్ళ చూపించినటువంటి అత్యుత్తమ ప్రేమను బట్టి మనం అందరము ఇక్కడ కూడుకున్నందుకు దేవునికి స్తుతి స్తోత్రములను చెల్లించాలి. మనలో అనేకులు రావడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏమిటి అంటే ఎప్పుడో పరలోకానికి వెళ్ళేది ఇప్పుడే ఎందుకు అని. అవునా? మనం గృహం కట్టుకుంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు ముందుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అది మనము అర్థం చేసుకోలేము. వాస్తవానికి మనం ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి పరిపూర్ణంగా మనము అయ్యే వరకు కూడా సిద్ధపడుతూనే ఉంటాము. కనుక మనము ఆ గృహ నిర్మాణం కొరకు ఎంతగానో ఆలోచన చేస్తాం. ఎక్కడెక్కడికో వెళ్తాము. సామాన్లు కొనడానికైతేనే ఎలా కట్టుకోవాలి అనేటువంటి విషయాలు ఎన్నో మనం అందులో తర్జన పడుతూ ఉంటాం. మన పిల్లలకు వివాహం చేయాలి అంటే వాళ్ళ వయసు వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడతాము. ఎక్కడ మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు దొరుకుతారు అని. ఇవన్నీ భౌతికమైనటువంటి ఆకాంక్షలు, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఆకాంక్షలు. అయితే మనము మన నిత్యత్వమును గూర్చి మన ఆలోచన ఏమై ఉంది? మీకు అందరికీ తెలుసు, బైబిల్ చదువుట ద్వారా, బోధల ద్వారా మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏంటి అంటే, నేను చనిపోతే నేను పరలోకానికి వెళ్ళాలి. వాట్ డూ వీ థింక్ అబౌట్ అవర్ ఎటర్నిటీ? మనము మన నిత్యత్వమును గూర్చి మన ఆలోచన ఏమై ఉంది? సాధారణంగా స్త్రీలు ఉదయం వంట చేసేస్తారు. మళ్ళా 1 గంట 2 గంటల నుండి సాయంకాలానికి ఏం చేయాలో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మళ్ళా నెక్స్ట్ డేకి ఏం చేయాలో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక జీవితకాలం అంతా స్త్రీలు ఎవరైతే కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూరల గురించి, పచ్చళ్ళ గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. కారణం, భౌతికమైన శరీరము అలాంటి ఆకాంక్షలు మన శరీరంలో పుట్టిస్తూ ఉంటుంది. కానీ మన ఆత్మ దేవునితో ఉండాలి అనేటువంటి ఆశ గురించి ఎలా ఆలోచన చేస్తాం? దేవుడు మనల్ని చేసింది, మనల్ని సృష్టించినది ఆయనతో శాశ్వతంగా ఉండమని. అంతేకాని కొంతకాలం నువ్వు భూమి మీద ఉండి తర్వాత నరకానికి పోవని కాదు. ఆయన మనలోని జీవాత్మను ఊదినది మొదలుకొని, మనము పెట్టిలో పెట్టింది మొదలుకొని పరలోకానికి, ఆయన సన్నిధానానికి వెళ్ళాలనేటువంటి కోరికనే క్రొత్త నిబంధన మనకు తెలియచేస్తూ ఉంటుంది. మనము మృతి పొందిన తరువాత మన స్థానం ఎక్కడ? ఎప్పుడైనా ఆలోచిస్తారా? 60-70 మహా ఆరోగ్యంతో ఉంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది 80 సంవత్సరములు. వాళ్ళ ఇంకా ఏమైనా ఆహార నియమాలు పాటించి, అవి చేసి ఇవి చేసి, ఎక్సర్సైజులు చేసి అవి చేసి, పచ్చి కూరగాయలు తిని
ఎన్నో శ్రమలు పడి ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించుకుంటూ ఉంటారు. కానీ మరణం అనేటువంటిది శరీరంలో ఉండి దాన్ని డైల్యూట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి, మన శరీర భాగాలన్నీ కూడా వాటికి వృద్ధాప్యాన్ని కలుగు చేసి చివరికి ఆ వృద్ధాప్యం ద్వారా చనిపోతారు, ఏ రోగం లేకపోయినా. కనుక మనము మృతి పొందుతాము. ఎక్కడికి వెళ్తాము? మీరు ఇంటి దగ్గర బయలుదేరారు, మీ మనసులో ఏముంటుంది? ఇక్కడ చర్చ్ బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడికి వస్తున్నాం, మళ్ళీ ఇది అయిపోతుంది. ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. ఇది నిరీక్షణ. అయితే ఇంటి దగ్గర బయలుదేరి చర్చికి వచ్చే మధ్యలో కానీ, చర్చిలో బయలుదేరి ఇంటికి వెళ్ళే మధ్యలో కానీ ఏం జరుగుతుందో నీకు తెలియదు. యు ఆర్ టోటల్లీ ఇన్నోసెంట్ ఆఫ్ దాట్. నీకు తెలియదు. ఒకవేళ ఇంటికి క్షేమంగా చేరేము, మంచిదే, క్షేమంగా చేరాము, దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు తెలియజేస్తాము. అయ్యా మేము క్షేమంగా వచ్చాము, క్షేమంగా ఆరాధనకు వెళ్ళాము, నీకు కృతజ్ఞతలు అని చెప్తాం, మంచిదే. కాకపోతే మనము మృతి పొందిన తరువాత మన స్థానం ఎక్కడ ఉంటాము? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ మనం వేసుకోవలసింది. కుర్రోళ్ళు, చిన్నపిల్లలు, యవనస్తులు ఉన్నారు, 30-40 సంవత్సరాల వయసు వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఈ ఆలోచన రాదు. కానీ వృద్ధులైన వారికి ఎలాంటి ఆలోచన వస్తుంది? తర్వాత రెండో క్వశ్చన్ నేను అడుగుతున్నా, మనము ఇప్పుడున్నటువంటి స్థితిలో పరలోకానికి చేరగలమా? ఇప్పుడు మీరున్నటువంటి జస్ట్ నౌ ద వే యు ఆర్ లివింగ్ దట్ సెండ్స్ యూ టు ది హెవెన్. మీరు ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళుతుందా? మనము ఈ జీవితం అనేటువంటి నౌక కానీ, కారు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ ఎక్కాము, మనల్ని తీరం చేరుస్తుందా? ఈ జీవితము ఇప్పుడు ఉదయం లేస్తున్నాము, టిఫిన్ చేస్తూ ఉన్నాము, కాఫీయో టీయో తాగుతాము, మన దైనందిన జీవితంలో ఉండేటువంటి కార్యక్రమాలకు వెళ్ళిపోతాము. అది అలాగున మనకి శరీరంలో ఓపిక ఉన్నంత కాలము జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత అది ఇక జరగదు కొంతకాలానికి. కనుక ఎంత ఎక్కువగా మనం పని చేస్తూ ఉంటే అంత యాక్టివ్గా ఉండడానికి వృద్ధాప్యం కూడా సహాయం చేస్తుందని డాక్టర్లు, సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. సరే, మంచిదే ఇదంతా. కానీ మనము ఉండేటువంటి ఆత్మీయ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆత్మీయ స్థితిలో నా పరిస్థితిని బట్టి నేను పరలోకానికి వెళ్ళగలను. మూడవ క్వశ్చన్, అయితే మనం ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనకి ఇష్టం వచ్చినప్పుడు చర్చికి రావడము, ఇంటికి పోవడము, ఆదివారం పేరట మంచి బిర్యానీ చేసుకోవడము, లేక మంచి చేపల పులుసు వండుకోవడం, తినడం, డ్రెస్ తీసుకోవడం, మళ్ళా ఇట్స్ రొటీన్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనము చేయడానికి ఎక్స్ట్రాడినరీ స్పిరిచువాలిటీ అవసరం లేదు, ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితం అవసరం లేదు, ఈ భౌతికమైన క్రియలు. కానీ నిన్ను గూర్చి నువ్వు శాశ్వతమైనటువంటి సృష్టివి అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు
నీవు పుట్టింది మొదలుకొని ఇక నీకు మరణమే లేదు అనేటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు, అప్పుడు ఈ భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు అనేటువంటి ఆలోచన లేకుండా మనం జీవించకూడదు. జీవిస్తే వీఆర్ ది లూజర్స్. మన నిత్యత్వం అనేది దేవుడు ఏర్పరిచిన ఒక గంభీరమైన వాస్తవిక యథార్థత. దేవుడు నిత్యత్వాన్ని ఏర్పాటు చేసేసాడు. భూమి మీద పుట్టినవారు ప్రతి వారు కూడా ఈ నిత్యత్వంలో ఉంటారు. ఆ నిత్యత్వము అందుకోవడానికి కావలసినటువంటి శక్తి యుక్తులను దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా. అయితే మనం నేర్చుకోవటం లేదు. అది మనము ఆ నిత్యత్వం అనేటువంటిది ఆయన మనలో ఉంచిన అంతర్గత వాంఛ, కోరిక. ఎందుకు అంటే మనం అమెరికా వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో దేశము తీర్థయాత్రలకో లేదా దేనికో వెళ్ళొచ్చు. వెళ్ళే వరకు మన మనసు తహతహలాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంతకాలం గడిచిన తర్వాత మన టైం అయిపోయినప్పుడు మళ్ళా అయ్యో నేను ఇంటికి ఎప్పుడు పోతాను, ఈ గొడవ అంతా అనవసరంగా తెచ్చుకున్నాను అనేటువంటిది. మేము ఇజ్రాయెల్ వెళ్ళాం. వెళ్ళిన 2-3 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడు ఇంటికి పోదామా అనిపించేది. ఫుడ్ సరిగ్గా ఉండదు, నీళ్లు దొరకవు, అన్నీ ఉడకబెట్టి పడేస్తారు. ఈ రకరకాలైనటువంటి విపరీతంగా నడవాలి, నడిచే ఓపిక ఉండేవాళ్ళే వెళ్ళాలి. కనుక ఆయన మనలో ఉంచినటువంటి అంతర్గతమైనటువంటి కోరిక ఏమిటి అంటే మనము ఆ పరలోక వైభవాన్ని చూడాలి. మీలో ఎంతమందికి ఆ పరలోక వైభవాన్ని నాకు అక్కర్లేదు అనేవాళ్ళు చేతులెత్తండి చూద్దాం. Even though if there are thousands here, they will all wants to go heaven. వేల ప్రజలు ఇక్కడున్న ఇదే ప్రశ్న నేను అడిగినప్పుడు వాళ్ళందరూ పరలోకంకి వెళతామనే ఆసక్తి చూపిస్తారు. ఒక మద్రాసు, హైదరాబాదు లేకపోతే కలకత్తా వెళ్ళడానికి మనం ఎలాగ సిద్ధపడతాము, మరి పరలోకం వెళ్ళడానికి అలాంటి సిద్ధపాటు క్రైస్తవుల యొక్క జీవన విధానంలో ఉందా? లేకపోతే ఏమి అవుతుంది? ఆ సిద్ధపాటు అనేటువంటిది ద ప్రిపరేషన్ మస్ట్ నీడెడ్. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మన సహోదరులు చదివి వినిపించారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెదుకుడి, వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడని, పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి మనము ఆ బాప్తిస్మములోనికి ఎప్పుడైతే ప్రవేశించామో ఈ భౌతికమైనటువంటి లోకాసులన్నటువంటి శరీర సంబంధమైనటువంటివి అన్నిటిలోనూ చచ్చిపోయామట. వీఆర్ డెడ్ పర్సన్. సో వాటి యందు నాకు కోరిక లేదు. ఈ భూ సంబంధమైన వాటి యందు కోరిక లేదు, శరీర సంబంధమైన వాటికి యందు కోరిక లేదు. అది ఇక్కడ మరణము అంటే. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో మన జీవం ఏమైంది అంటే ఆల్రెడీ ప్రిజర్వ్డ్ విత్ గాడ్. ఎప్పుడైతే బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి వచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆదివారము చర్చికి వచ్చి రొట్టెను విరిచాము, మనల్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నాడు దేవుడు.
మనము నిత్యమైనటువంటి జీవితాన్ని అక్కడ గడపడానికి, యుగ యుగాలు అక్కడ ఉండడానికి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు అక్కడ ఉంటాము. మనకి వస్త్రం అక్కర్లేదు, చెప్పులు అక్కర్లేదు, షాంపూలు అక్కర్లేదు. తల ఊడిపోతుంది, చుండ్రు పట్టింది, నా తల పొడిగవటం లేదు అనే ఏతన ఉండదు. మీరును దేవదూతల వలె ఉందురు. మ్యాచింగ్ ప్రాబ్లం అస్సలు ఉండదు. షర్ట్ కొంటే మ్యాచింగ్, ప్యాంటు కొంటే మ్యాచింగ్, షూ వేసుకుంటే మ్యాచింగ్. నేను ఇంకా సహోదరుల గురించి చెప్పను, ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎన్ని మ్యాచింగ్లు కావాలో. అక్కడ ఉండవు. అందరికీ మహిమా వస్త్రములు, నార వస్త్రములు ధరింపజేసి ఉన్నతమైనటువంటి స్థితిలో మనము ఉండడానికి దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అందుకు మనల్ని దాచుకుంటున్నాడు. చూడండి, జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు బ్రతికి ఉన్నాడు సుమా, ఈజ్ నాట్ ఎ డెడ్. జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతబడుదురు. కావున మనం చచ్చిపోయి ఉన్నాము. ఆ జీవమైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతూ ఉన్నాడో రెండవ రాకడలో, ఆయనట మృతులైన వారందరినీ తన వెంట పెట్టుకొని తనలో తను దాచినటువంటి జీవాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు. క్రీస్తుని పోలిన వారమై ఉంటాము. క్రీస్తు ఏ విధంగా మహిమా శరీరధారిగా ఉన్నాడో అలాగనే మనము ఉంటాము, ప్రత్యక్షపరచబడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకి వచ్చును. ధనాపేక్ష బహుబలమైనది. ఎంత బలమైనది అంటే, ఒకడు చావడానికన్నా ఒప్పుకుంటాడు కానీ డబ్బులు పోవడానికి ఒప్పుకోడు. ఒకడు ఏమైనా చేయడానికి, డబ్బులు కోసము ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. అందుకు ధనాపేక్ష బహుబలమైనది. దాని వలన కొందరు తమ్మును తామే పొడుచుకొనిరి. 1 తిమోతి 6వ అధ్యాయం మనం చూస్తాం. ఎందుకు అంటే ధనాపేక్ష అనేటువంటిది సమస్త కీడులకు మూలము. సమస్త కీడులకు మూలము. అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను. అవిధేయులు ఎవరు? శనివారం వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు? ఆదివారము నీ స్థానిక సంఘానికి రావలసినటువంటి బాధ్యత నీకున్నదా లేదా? చాలామంది హృదయాల్లో ఏమనుకుంటున్నారంటే, ఆదివారం నాడు ఒక స్థానిక సంఘానికి వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వాళ్ళు చేసేదేమిటి మనకి? నేనేమీ చెయ్యను, ఏ సువార్తికుడు ఏం చేయరు, పెద్దలు ఏమీ చేయరు. నీ దేవునికి నీకు ఉండేటువంటి ఎటర్నిటీ, ఆ నిత్యత్వము అనే దానిని నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. ఆ నిత్యత్వంలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి. అనేకులు మానుకున్నట్లుగా సమాజంగా కూట, రొట్టె విరుచుట మానకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయత నీ హృదయంలో దేవుడు బాప్తిస్మము పొందినప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సత్యాన్ని నువ్వు మరిచిపోకూడదు. యు కీప్ ఇన్ మైండ్. తర్వాత ప్రసంగి 3:11లో సొలొమోను గారు అంటున్నారు, మానవ హృదయంలో నిత్యత్వాన్ని ఉంచాడు. మానవ హృదయంలో ఏం పెట్టాడు? నిత్యత్వము.
ఒకసారి ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఇంకా నువ్వు ఒకవేళ పుట్టి ఒక రోజు నుండి చచ్చిపో, 10 రోజుల నుండి చచ్చిపో, 10 సంవత్సరాల నుండి చచ్చిపో, నీ ఆత్మ అనేటువంటిది శాశ్వత కాలము. ఒకసారి శరీరములోనికి దేవుని ఆత్మ ద్వారా మనము ఆత్మను పొందినామంటే అది శాశ్వతము ఉండడానికి దేవుడు పరలోకంలో ఒకరోజు 10 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనే వయస్సు లేదు. అందరూ సమానులే. మతూషల గారు 100 సంవత్సరాలు బ్రతికారు. మనము అంతే, ఆయనలాగానే మనము ఉంటాము. ఆ రోజుల్లో పాపులేషన్ లేదు. దేవుడు జనాభివృద్ధిని చెయ్యాలి కాబట్టి ఎక్కువ కాలము వాళ్ళని మంచి ఆరోగ్యము ఆహారముతో పోషించాడు. జనాభివృద్ధి పొందిన కొలది పాపము విస్తరించింది కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయుష్ ప్రమాణాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నిలకడే లేదు. పురుట్లో చనిపోతున్నారు, హాస్పిటల్లో చనిపోతున్నారు, రోగాలు వచ్చి చనిపోతున్నారు, హార్ట్లో కన్నాలంటున్నారు, లంగ్స్ పనిచేయటం లేదు, ఇంక్యుబేటర్లో పెట్టాలి అంటున్నారు. ఎన్ని రకాల వ్యాధులతో మానవాళి యొక్క సంతతి, దేవుణ్ణి ద్వేషించిన వారి యొక్క సంతతి బాధపడుతుందో చూడండి. అందుకు ఈయన ఏమంటున్నాడంటే మానవ హృదయంలో నిత్యత్వమునుంచాడు. ఓ మనుషుడా, నీవు నాతో సదాకాలము ఉండడానికి నేను నిన్ను సృష్టించాను, నీవు సదాకాలము నాతో ఉంటావు అని మనకి చెబుతుంది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయా కాలాల్లో ఆయా విధాలుగా ఉండడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. ఇది సొలొమోను రాసినటువంటి ప్రసంగి 3:11లోని మాటలు ఇవి. నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు చేయు క్రియలను మనము పరిశీలనగా తెలుసుకోవడానికి ఆర్డినరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. మనము బ్రతికేటువంటి సాధారణ జీవితము పని చేయదు. అందుకు ఏమంటున్నాడు అంటే మనము కావాలి. తర్వాత ఏమంటున్నాడు అంటే సూర్యుని క్రింద జీవితము సమాధితో ముగిసిపోతుంది. ఈ సూర్యుని క్రింద ఉన్నటువంటి మన జీవితాలు సమాధితో ముగిసిపోయి సహజమైన అంతర్గత అవగాహన మనకుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజున చచ్చిపోతాము అనే అవగాహన మనకుందట. అయితే దేవుని ఆత్మ కలిగిన మనము, దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనము ఏమవుతుందంటే మరణము కొరకు ఎదురు చూడము, పొందబోచున్న నిత్యత్వం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. లెట్ ద డెత్ కమ్స్ ఎట్ ఎనీ టైమ్, ఐ కేర్ నో నథింగ్. మరణము ఎప్పుడు వచ్చినప్పటికీ నాకు భయం లేదు. కారణం ఏమిటంటే నా నిరీక్షణ ఆ ప్రత్యక్షము కాబోచున్నటువంటి మహాదేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను అనేటువంటి జ్ఞానము మనలోకి రావాలి. అదే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానము మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే భౌతికమైనటువంటి వాటిని చంపేస్తాము, ఆత్మ సంబంధమైనవి మనము ఉంచుతాము. సంతృప్తినివ్వవు. ఎందుకంటే మనము శాశ్వతము కోసము సృష్టింపబడిన వాళ్ళము, శాశ్వతం కోసం సృష్టింపబడ్డాము. యానిమల్, ట్రీస్, ఇంకా భూమి మీద ఉన్నటువంటి సకలమైన మనుషుల్ని తప్పించి మిగిలిన జీవరాశులు ఆ ఎగ్జిస్టెన్స్ పీరియడ్ కొరకే అవి బ్రతికి ఉన్నాయి. వాటికి ఇంక పరలోకం లేదు. అడవిలో మహారాజు సింహము అడుగు అంతకాలమే బతుకుతుంది, అది చచ్చిపోతుంది, గాల్లో కలిసిపోతుంది దాని ప్రాణము. తిమింగలాలు సముద్రంలో ఉండొచ్చు, అవి కొంతకాలమే ఉంటాయి, తర్వాత చచ్చిపోతాయి. కానీ మానవుడు అలా కాదు, నీవు నేను అలా కాదు.
మనము శాశ్వత కాలము ఉండడానికి దేవుడు తన బిడ్డలుగా సృష్టించుకున్నాడు. మనమేదో దేవునికి వ్యతిరేకమైన పాపం చేసాం కనుక మనల్ని కోపగించుకొని మళ్ళా క్రీస్తు ద్వారా తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప శిక్షను అనుభవిస్తే మళ్ళా దేవుని దగ్గరకు తిరిగిపోయేటువంటి ఈ ఆత్మకు మార్గము సరళమైందో చూడండి. అది అందుకంటున్నాడు 2 కొరింథీ 4:18 కనిపించే వాటి మీద కాక కనిపించని వాటి మీద చూడండి. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించినవి శాశ్వతమైనవి. భూమిపై మన రోజులు సంక్లిష్టమైనవి అని చెప్పుచున్నాడు. అనగా అవి గతించిపోవును, ఆవిరితో పోల్చబడును. ఈ భూమి మీద ఉన్నటువంటి మన దినాలు ఎలాంటివంటే ఆవిరి లాంటివట. నీవు ఆవిరిని బయటికి తీసుకొచ్చి ఎంతసేపు చూడగలవు? క్షణం మాత్రంలోనే అది మాయమైపోతుంది. యాకోబు 4:14 అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. టుమారో వాట్ విల్ బి హ్యాపెనింగ్ టు అస్, వీ డోంట్ నో. ఎవడు ఏ జ్ఞాని అందరు జాతకాలు చెప్తాడు, జాతక రత్నం, కానీ వాడి సంగతే తెలియదు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు. అయా నీకు సంపద వస్తుంది నేను చెప్తాను, నీ జాతకం మొత్తం చెప్తాను, నువ్వు ఏ విధంగా ఉన్నావో నీ లైఫ్ ఏంటో చెప్తాను, గత జన్మలో నువ్వేమై ఉన్నావో చెప్తాను. ఆడు చెప్పుకోవచ్చు కదా, వాడు చెప్పుకోడు, అందరికీ చెబుతాడు. కనుక ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏమిటి అంటే, కనిపించే వాటిని నువ్వు అవి శాశ్వతమని అనుకోకు, కనిపించనివి ఉన్నవి. హెబ్రీ పత్రిక 1:11-1-3 అవి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ యాకోబు 4:14 రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు, మా జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. మన దైనందిన జీవితాలు, పరీక్షలు, ఎంపికలు మరియు సంబంధాలు మనమిచ్చే విలువలను మారుస్తుంది. అప్పటికప్పుడే మనం మంచి ఇల్లు కట్టుకుంటే ఏడ్చేవాళ్ళు వస్తారు, మనం మంచి బట్టలు తొడుక్కుంటే అవహేళన చేసేవాళ్ళు వస్తారు, మనం మంచి కారు కొనుక్కుంటే గీత పెట్టాలనుకునే వాళ్ళు వస్తారు. ఇలాంటివి మానవ లోకము. కానీ పరలోకం అలాంటిది కాదు. పరలోకం అలాంటిది కాదు. మన కొరకు పాత నిబంధన సహోదరులు, లక్షలాది మంది పాత నిబంధన సహోదరులు మన కొరకు కనిపెడుతూ ఉన్నారు. మీ సహోదరుల సంఖ్య పూర్తగు వరకు మీరు బలిపీఠం కింద విశ్రమించండి అని ప్రకటన గ్రంథంలో బోధిస్తాడు. దేవుడిచ్చినటువంటి శాశ్వత వాగ్దానాన్ని మనం చూడాలి. లోకంలో నీ హస్బెండ్ ఇచ్చే వాగ్దానం కానీ, నీ భార్య ఇచ్చే వాగ్దానాలు కానీ శాశ్వతం కాదు అంటున్నారు. మేము వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తాం చాలామందికి. కష్టమందును, నష్టమందును, వ్యాధి ఎందును, దేని ఎందును నిన్ను విడువక, నిన్ను ఎడబాయక నీతోటే ఉంటాను. వారం రోజులు అయిపోయేటప్పటికీ కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఓ సంవత్సరం అయ్యేటప్పటికి ఇంకా పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. 10 సంవత్సరాలు, 58 సంవత్సరాలు తల్లి 30 సంవత్సరాల లోపున్న వయసుతో లేచి వెళ్ళిపోయింది. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది, ముసలోడు ఉన్నాడు, వీళ్ళందరినీ వదిలేసాడు. ఏమమ్మా ఏం చేశావు? నేను విడువను ఎడబాయను, మరణము తప్ప నన్నేదియు నీ నుండి ఎడబాయిదని మీరిద్దరూ కూడా ప్రమాణం చేశారు కదా. ఒక అద్భుతమైన విషయము క్రైస్తవ వివాహంలో జరుగుతుంది. మీ వివాహాల కొరకు మీరు క్రైస్తవ వివాహమే చేసుకుంటే, మీ వివాహాల లో
యెహోవా సాక్షిగా ఉంటున్నాడన్న సంగతి మర్చిపోకండి. యెహోవా నీ వివాహమును గూర్చి నిన్ను గూర్చి సాక్షిగా ఉంటున్నాడు. ఇక నిన్ను ఏదియు చెయ్యదు. ఒకసారి నీ మెడలో పుస్తి కట్టించుకున్న తరువాత నీ సర్వము అదే, అతడే, ఆమె అనేటువంటి భావనకు మీరు రావాలి. అంతే తప్ప వేరైనటువంటి అన్యతలంపు నీకు ఉండకూడదు. తరువాత అంటున్నాడు, కీర్తన గ్రంథము 103:15-16 నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు అది నెరుగదు. అంతేగా, నీటి ఆవిరి లాంటి వాళ్ళని యాకోబు చెప్తున్నాడు. గడ్డి పువ్వు లాంటి వాళ్ళని మానవులు ప్రసంగి చెప్తూ ఉన్నాడు. అలాక కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితాలు చాలా చిన్నవి. నేను ఆలోచించుకుంటే నా గత జీవితపు సంవత్సరాలన్నీ కూడా ఇట్టి గడిచిపోయాయి. మీరు ఆలోచన చేయండి. అయితే మిగిలిన ఫలితం ఏమిటి? నా గమ్యం ఎక్కడ? నేను ఎక్కడికి పోతూ ఉన్నాను? ఇవాళ రేపో 10-20 సంవత్సరాల తర్వాత నేను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అప్పుడు నాకు ఎక్కడ రెస్టింగ్ ప్లేస్? దాని కొరకే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానినే మన దేవుడైన యెహోవా మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో యోహాను సువార్త 3:16 చూడండి. మన నిత్య నిరీక్షణకు ఆధారాన్ని అందిస్తున్నది. ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందును. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా? తండ్రి ఎవరిని అడుగుతున్నాడంటే యోహాను సువార్త 3:16 నేను లోకమును ఎంతో ప్రేమించి నా కుమారుణ్ణి మీకు అనుగ్రహించాను, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుడు యేసుక్రీస్తును పంపించాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచువారు ప్రతివాడు నశింపక నిత్యజీవమును పొందును. విశ్వాసము అనేటువంటిది ఓన్లీ ఎంప్టీ వర్డ్స్, బట్ ఇట్ కంటైన్స్ సో మెనీ లాస్ అండ్ యాక్ట్స్. ఈ విశ్వాసము అనేటువంటిది సామాన్యమైన మాట, కానీ దీనికి ఎప్పుడు బరువు వస్తుంది అంటే మనము జీవించే జీవన విధానాలు యేసు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను దానిలో పెట్టాలి. పెట్టినప్పుడే మన విశ్వాసానికి బరువు వస్తుంది. అందుకు ప్రకటన గ్రంథము 21:4 మన అంతిమ గమ్యాన్ని ఇలాగ వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. ఇక మరణము కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, నొప్పి కానీ అచ్చటం ఉండవు. ప్రతి కన్నీటిపై బాష్ప బిందువును తుడిచివేసి కష్టాలు ఏమీ ఉండకుండగా హాయిగా నిర్పూచిగా ఆ దేవుణ్ణి మనసంతటితో హృదయమంతటితో ప్రేమిస్తూ స్తుతిస్తూ ఉండేటువంటి ఓ గొప్ప యోగ్యతను మనకు అనుగ్రహిస్తుంది ఈ నిత్యత్వం అనేటువంటిది. దాని గురించి ఇప్పుడు మనము ఆలోచన చెయ్యాలి. కేవలము ఒక సుదీర భావము కాదు ఇది. అది దేవునితో నిరంతరము సహవాసంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకేం చేస్తుంది అంటే మనల్ని నిరంతరము ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఆహ్వానం మన దగ్గరికి వస్తుంది. నువ్వు బైబిల్ తెరిచి చదివినప్పుడు
నీవు దాన్ని చూస్తూ ఉంటావు. ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం ఏమిటంటే దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనేటువంటి విశ్వాసంలో మనము దేవుని ఆహ్వానాన్ని పొందుతూ ఉన్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో కనిపించని దానిపై మన దృష్టిని నిలుపవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద ధనం కూర్చుకోకపోతే ఎలా బతుకుతాం? నాట్ విత్ ఓవర్ యాంగ్జైటీ. నాకు ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి, దీన్ని ₹1,00,00,000 చేసేయాలి, ₹1,00,00,000 ఉన్నాయి, 10 కోట్లు చేసేయాలి అనేటువంటి తలంపు కాదు. లెట్ ఇట్ గో ఆన్ అవర్ లైఫ్. దేవుడు మనకి ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి ఇచ్చినటువంటి ఆ ఆహారము, అవన్నీ కూడాకి మనము కృతజ్ఞత చెప్పిస్తే పోతే మనకి ఎన్నడూ లోటు ఉండదు బ్రతకడానికి. ఇక్కడ చిమ్మెటులను తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకము మీ కొరకు ధనమును కూర్చుకోండి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసిన దొంగిలింతురు. కనుక భూమి మీద నువ్వు ఏమి దాచుకున్నా నువ్వు ఏమీ పట్టుకెళ్ళలేవు. ఈ భూమి మీద ఉన్నటువంటి వనరులను ఉపయోగించి పరలోకంలో దాచుకో. మనమందరము అది చేయడమే. ఈ భూలోకంలో ఉన్నటువంటి వనరులు, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఉపయోగించి పరలోక ఆస్తిని సంపాదించుకుందాము. ఎవరు ఎంత ఎక్కువ ఆస్తి సంపాదించుకుంటే పరలోకంలో అంతగా వారు అక్కడ మహిమను పొందుతారు అనేటువంటిది దేవుని వాక్యము మనకు చూపిస్తుంది. చివరిగా 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనము. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాస్తున్నాడు. కొరింథీలు ఏమనుకుంటున్నారంటే, ఈ జీవితమేరా, నువ్వు ఎంజాయ్ చేయాలి, ఇంక లేదు అంటున్నాడు. కాదు, దేవుని సముఖమందు ఎంజాయ్ చేయవలసినటువంటి జీవితము చాలా గొప్పది, అది ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు అంటున్నాడు. ఒకవేళ మీరు ఈ జీవితం మట్టుకే నిరీక్షిస్తుంటే క్రీస్తునందు, మీరు మనుషులందరికంటే, మనం అందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అంటున్నాడు పౌలు. కాదట, ఈ జీవితము రాబో జీవితం, అందు మనం నిరీక్షణిస్తున్నాం.